హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు మనం రెగ్యులర్గా బియ్యం పిండితో చేసే బూరెల్ని ఇంకాస్త హెల్తీగా ఉండేలా సజ్జపిండితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. సజ్జలు మన ఆరోగ్యానికి చాలా మంచివండి. ఈ సజ్జలను రెగ్యులర్గా తీసుకోవడం వల్ల రక్తహీనతను నివారించి ఎముకల్ని దృఢంగా చేసి ఇంకా యాంటీ ఏజింగ్గా కూడా ఉపయోగపడతాయండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా ఇది మంచి ఎనర్జీనిచ్చే లో క్యాలరీ ఫుడ్ అండి. పిల్లలు ఇష్టంగా తినే స్వీట్స్ని ఇలా మిల్లెట్స్ ఇంకా బెల్లం కాంబినేషన్తో ప్రిపేర్ చేస్తే హెల్తీగా కూడా ఉంటాయండి. ఈ సజ్జ బూరెల్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా బెల్లాన్ని ఇలా తురుముకొని తీసుకోవాలి. బెల్లాన్ని ఇలా సన్నగా తురుముకొని తీసుకుంటే త్వరగా కరుగుతుందండి. నేను ఇక్కడ 1 గ్లాస్ బెల్లాన్ని తీసుకుంటున్నానండి. మీరు ఏ కప్పుతో అయితే బెల్లాన్ని తీసుకుంటారో అదే కప్పుతో 2 కప్పుల సజ్జపిండిని తీసుకోవాలండి. తురిమిన బెల్లాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో సగానికంటే కొంచెం తక్కువగా వాటర్ని వేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో బెల్లం కరిగే వరకు మరిగించుకోవాలండి. బెల్లం కరిగేలోగా ఒక బౌల్ని తీసుకొని అందులోకి మనం ఏ గ్లాస్తో అయితే బెల్లాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల సజ్జపిండిని తీసుకోవాలండి. ఇది తడిపిండి కాదండి, మిల్లులో పట్టించిన పొడి సజ్జపిండి. 4-5 ఇలాచీలను వేసి మిక్సీ పట్టిన ఎండు కొబ్బరి పొడిని ఒక 4 టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి. బెల్లం ఇలా కరిగితే చాలండి, మనకు పాకం రావాల్సిన అవసరం లేదు. పిండిలో వేసిన ఎండు కొబ్బరి చక్కగా కలిసేలా ఒకసారి ఇలా కలుపుకొని కరిగిన బెల్లాన్ని ఒక జాలితో ఇలా వడబోసి తీసుకోవాలండి. ఇలా వడబోసి తీసుకోవడం వల్ల బెల్లంలో ఏవైనా నలకలు ఉంటే స్ట్రైనర్లో మిగిలిపోతాయండి. కరిగించిన బెల్లం వేడిగా ఉంటుంది కాబట్టి ముందుగా ఇలా స్పూన్తో కలుపుకోవాలండి. ఇది కొంచెం చల్లారాక చేత్తో కలుపుకోవాలండి. పిండిని కలిపేటప్పుడు మరీ జారుగా అనిపిస్తే 1-2 స్పూన్ల పొడిపిండిని వేసి కలుపుకోవచ్చండి. పిండిని ఇలా బాగా కలిపి ముద్దలా చేసి పెట్టుకోవాలి. ఈ పిండి ముద్దని మరీ గట్టిగా లేదంటే మరీ మెత్తగా లేకుండా కలుపుకొని తీసుకోవాలండి. ఇప్పుడు చేతులకి కొంచెం ఆయిల్ని కానీ లేదా నెయ్యిని కానీ అప్లై చేసుకొని వీడియోలో చూపించినట్టుగా చిన్న పిండి ముద్దను ఒక పాలిథిన్ షీట్ మీద పెట్టి మందంగా ఇలా పూరీలా ఒత్తుకోవాలి. కవర్కి కూడా కొంచెం ఆయిల్ను అప్లై చేస్తే అతుక్కోకుండా ఉంటుందండి. ఈ బూరెల్ని మరీ మందంగా మరీ పలుచగా లేకుండా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసి తీసుకోవాలండి. బూరెల్ని ఇలా పాలిథిన్ షీట్ మీద కాకుండా ఒక తడి క్లాత్ మీద పెట్టి చేతుల్ని కొంచెం తడి చేసుకొని ప్రెస్ చేసి తీసుకోవచ్చండి. ఇలా ఒక వాయికి సరిపోయినన్ని బూరెల్ని ప్రిపేర్ చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక వీటిని వేసి ఫ్రై చేసుకోవాలండి. ప్రిపేర్ చేసిన బూరెల్ని ఆయిల్లో వేసి ఇవి ఫ్రై అయ్యేలోగా మరొక వాయిని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. బూరెలను ఆయిల్లో వేశాక 2 మినిట్స్ ఆగి అవి కొంచెం ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకుంటే పైన క్రిస్పీగా ఉండి లోపల సాఫ్ట్గా ఉండే సజ్జపిండి బూరెలు రెడీ అండి. ఇలా ఫ్రై చేసిన బూరెల్ని ఒక గిన్నె పైన ఇలా చిల్లుల గిన్నెను పెట్టి దాంట్లోకి తీసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే గిన్నెలోకి పోతుందండి. ఫ్రై చేసిన బూరెల్ని ఇలా ఒకదాని మీద ఒకటి పెడితే అవి మెత్తగా అయ్యి విరిగిపోతాయండి. అలా కాకుండా ఇలా విడివిడిగా పెట్టుకుంటే బూరెలు క్రిస్పీగా చాలా బాగుంటాయి. మొత్తం పిండితో ఇలాగే బూరెల్ని ప్రిపేర్ చేసి ఇవి పూర్తిగా చల్లారాక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు ఉంటాయండి. బూరెలను క్రిస్పీగా కరకరలాడేలా తినడానికి ఇష్టపడేవారు వాటిని ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం సన్నగా ఒత్తుకొని మీడియం ఫ్లేమ్లో ఇంకాస్త ఎక్కువసేపు ఫ్రై చేస్తే క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయండి. ఈసారి బూరెల్ని ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే సజ్జపిండితో ఇలా ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు లతాస్ కిచెన్.